నిన్ను మనుషులు మోసం చేశారా? ఈరోజు యేసు నీతో ఒక మాట చెప్తున్నాడు. దేవుడు తన వాక్యంతో నీకొక గొప్ప ఆశను ఇస్తున్నాడు. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనము 23వ వచనము. యెహోవా కృపచేత మనము నశింపకయున్నాము. ఆయన కనికరములు అంతము లేనివి, అవి ప్రతి ఉదయమున నూతనములగును. నీ విశ్వాసత్య మహత్యరమైనది. ఈ వచనం దేవుని ప్రేమ, దేవుని హృదయాన్ని మనకు తెలియజేస్తుంది. మనం ఇంకా బ్రతికున్నామంటే అది మన గొప్పతనం వల్ల కాదు, దేవుని కృప వల్ల. ఆయన కనికరం అంతం లేనిది. ప్రతి ఉదయం ఆయన మన జీవితానికి కొత్త ఆశను ఇస్తాడు. గతంలో చేసిన తప్పులు ఎంత పెద్దవైనా దేవుడు పశ్చాత్తాపంతో ఆయన దగ్గరకు వచ్చే వారిని ప్రేమతో ఆహ్వానిస్తాడు. ఈ రోజు నీ జీవితానికి కూడా దేవుడు ఒక కొత్త ప్రారంభాన్ని సిద్ధం చేసి ఉంచాడు. మా ప్రియ పరలోక తండ్రి, నీ అంతులేని కృపకు కృతజ్ఞతాస్తుతులు. ప్రతి ఉదయం కొత్త కనికరాన్ని అనుభవించే హృదయాన్ని మాకు దయచేసి, గతాన్ని విడిచిపెట్టి నీతో కొత్త జీవితాన్ని ప్రారంభించే విశ్వాసాన్ని ప్రసాదించు. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను, ఆమెన్. ఈ సందేశం మీ హృదయాన్ని తాకితే ఆమెన్ అని కామెంట్ చేయండి. ఇలాంటి దేవుని వాక్యాల కోసం గ్రేస్ డీకోడ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.